ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను అయితే ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే, ఇప్పటి వరకు నా ఛానల్లో నేను పెట్టిన ప్రతి వీడియోకి వితౌట్ మైక్ యూజ్ చేయకుండా నేను వాయిస్ ఇచ్చేవాడిని. సో అది విన్నప్పుడల్లా నాకే ఏదోలా అనిపించింది. సో మంచి మైక్ అనేది తీసుకొని మైక్ని యూజ్ చేసి వాయిస్ ఇద్దామనే ఒక ఆలోచనలో యూట్యూబ్లో చాలా మైకుల గురించి, అంటే మనకి యూజ్ఫుల్ అంటే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ కావాలి అనే థాట్తో నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది. నాకైతే ఒక మైక్ అయితే మంచిగా అనిపించింది. సో అందరూ దాని గురించి ఆల్రెడీ అన్బాక్స్ చేశారు, రివ్యూ చేశారు. కానీ దాన్ని మనం ఒకసారి యూజ్ చేసి మనకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఈ మైక్ అందరూ అన్బాక్స్ చేశారు, రివ్యూలు ఇచ్చారు, అంతవరకే మనం చూసాం. కానీ మనం యూజ్ చేయడం వల్ల దాంతో ఉండే ఎక్స్పీరియన్స్ మనకి ఎలా ఉంది అనే దాని గురించి తెలుసుకొని ఆ విషయాన్ని మీకు షేర్ చేయాలని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా. ఇంకా సోది వేయ చూసారు కదా.
పెట్టి మనం ఆండ్రాయిడ్ ఫోన్కి కనెక్షన్ ఇస్తే మాత్రం ఇది వర్క్ అవ్వదు. లెంత్ అయితే మనకి బాగానే ఇచ్చారు వైర్ది. సో లెంత్ చూసుకుంటే నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 6 మీటర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే నేను వితౌట్ మైక్ యూజ్ చేయకుండా వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ మైక్ ఇప్పుడు యూజ్ చేస్తూ దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి అలానే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు అయితే నేను మైక్ పెట్టుకొని యూజ్ చేస్తున్నాను అండి. వాయిస్ క్లారిటీ అనేది ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు టెస్టింగ్ అయితే చేస్తున్నాం. ఇంతకుముందు నేను చెప్పే వాయిస్ ఏంటి అంటే వితౌట్ మైక్, అంటే మైక్ యూజ్ చేయకుండా వాయిస్ ఇచ్చాను. ఇప్పుడైతే ఈ బోయా M1 మైక్ ఏదైతే ఉందో, BY-M1 మైక్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తూ వాయిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి వితౌట్ మైక్ విత్ మైక్ డిఫరెన్స్ ఏంటి అనేది మీరు వింటున్నారు అనుకుంటా. ఆల్రెడీ ముందు వచ్చే వాయిస్కి ఇప్పుడు వచ్చే వాయిస్కి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, నాకైతే సాటిస్ఫై అనిపించింది. యూట్యూబ్లో చూసే అన్బాక్సింగ్ కానీ రివ్యూస్ కానీ చూసి నేను ఇదైతే కొనడం జరిగింది. సో మనకి ఇచ్చిన బ్యాటరీ కూడా మన యూసేజ్ని బట్టి దాని లైఫ్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ బోయా BY-M1 మైక్ తాలూకా రివ్యూ. సో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.